హలో హాయ్ వ్యూవర్స్ వీడియో విలాస్ .com వ్యూవర్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి స్వాగతం. క్రితం వీడియోలో మనం కలర్స్ గురించి కొంత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని చూడటం జరిగింది. కలర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిజైన్ ఇష్యూస్లో ఏ కలర్లు ఏ సిచ్యువేషన్లో వాడతారు, ఇంత డెప్త్ వెళ్ళకపోయినా అసలు కలర్ ఏంటి, ఇల్లస్ట్రేటర్లో ఎన్ని రకాలుగా కలర్స్ ఫిల్ చేయొచ్చు అని 1-2 ఎక్సర్సైజులు మీకు ఇచ్చాం. దాంతో ఎవరైతే ఈ పని చేయటం మొదలు పెడతారో వాళ్ళకి ఒక ప్రాథమికమైన అవగాహన వస్తుంది. అయితే ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో టెక్స్ట్, ఇల్లస్ట్రేటర్లో టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఎంత ఆర్ట్ ఫీల్డ్ అయినప్పటికీ మరి ప్యూర్ ఫైన్ ఆర్ట్స్ అయితే తప్ప ఇన్ జనరల్ ఫైన్ ఆర్ట్స్లో కూడా మనకి కమర్షియల్ ఆర్ట్స్ ఇట్లాంటివి చూసుకున్నప్పుడు టెక్స్ట్ లేకుండా మనకి పని అనేది జరగదు. మీరు ఏ వీడియో ట్యూటోరియల్ చూసినా సరే, ప్రపంచవ్యాప్తంగా ఏ బ్రోచర్ చూసినా, ఏ ప్యాంఫ్లెట్ చూసినా, లేదంటే ఫ్లయర్ చూసినా, లేదంటే న్యూస్ లెటర్ చూసినా, చూడండి మీరు ఏది చూసినా సరే టెక్స్ట్ అనేది ఎక్కడొక్కడ ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంటుంది, మోర్ ఆర్ లెస్, కొంచెం అటు ఇటుగా. కాబట్టి టెక్స్ట్ను కూడా మనం కంపల్సరీ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే టెక్స్ట్ గురించి పూర్తిగా స్టడీ చేసేటువంటి సబ్జెక్ట్ని టైపోగ్రఫీ స్టడీ అంటారు. అదొక స్పెషలైజేషన్ యాక్చువల్గా ఫైన్ ఆర్ట్స్లో. ప్రస్తుతం ఈ వీడియోలో అంత డెప్త్ వెళ్ళకపోయినా అసలు మీకు టెక్స్ట్ టూల్స్ ఏమేమి ఉన్నాయి ఇల్లస్ట్రేటర్లో, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక ప్రాథమికమైన అవగాహన ఇస్తాం. దానికి సంబంధించి మళ్ళీ టైపోగ్రఫీకి సంబంధించి వేరే వీడియో ఒకటి ప్లాన్ చేస్తున్నాం, దాంట్లో మీకు పూర్తి అవగాహన వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇవి బిగినర్స్కి సంబంధించిన వీడియోస్. అయితే ఇక్కడ మనం ఒకసారి టెక్స్ట్ టూల్స్ ఇల్లస్ట్రేటర్లో గమనించినట్టయితే మొత్తం ఒక 6 టూల్స్ మీకు కనపడతాయి. టైప్ టూల్ అని, ఏరియా టైప్ అని, పాత్ టైప్ అని, అలాగే మిగతా మూడింటికి కూడా వర్టికల్ అనేది ఒకటి యాడ్ అయింది. మిగతావన్నీ కామన్గా ఉన్నాయి. ఇది ప్రీఫిక్స్లో మీకు వర్టికల్ అనే ఒక పదం కనపడుతుంది. అంటే పై 3 కూడా హారిజాంటల్ అయి ఉండాలి, ఆ మాత్రం ఊహించవచ్చు మీరు. సో హారిజాంటల్ టైప్, వర్టికల్ టైప్ అని 2 కేటగిరీలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ టైప్ టూల్స్ని నేను యూజ్ చేసి చూపిస్తాను. టైప్ టూల్ హారిజాంటల్ టైప్ తీసుకొని ఎక్కడైనా సరే మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన టైప్ చేయండి. ప్రస్తుతానికి అడోబ్ ఇల్లస్ట్రేటర్ వాడుతున్నాం కాబట్టి ఐఎమ్ జస్ట్ టైపింగ్ అడోబ్ ఇల్లస్ట్రేటర్ సిసి, కొత్త వర్షన్ సిసి కాబట్టి అది టైప్ చేశాను. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, కర్సర్ ఇంకా బ్లింక్ అవుతూ ఉంది. ఏ టైపింగ్, ఏ సాఫ్ట్వేర్, ఏ డిజైన్ సాఫ్ట్వేరే కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినా, వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అయినా సరే కర్సర్ ఇట్లా బ్లింక్ అవుతున్న ఐబీఎంనే కర్సర్ అంటాం. అంటే కరెంట్ పొజిషన్, మీరు ఇప్పుడు కీబోర్డ్ మీద ఏదైనా ప్రెస్ చేస్తే ఆ లెటర్ ఇక్కడ కనపడుతుందని దాని ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం స్కేల్ చేయాలన్నా ఏ చేయాలన్నా సరే ముందు బయటకు వచ్చేసేయాలి. ఒక పద్ధతిలో సెలక్షన్ టూల్ తీసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాం, కానీ నాన్ యూనిఫామ్గా స్కేల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. అట్లా కాకుండా యూనిఫామ్గా స్కేల్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కనుక యూనిఫామ్గా స్కేల్ అవుతుంది. మనం ఈ విధంగా చేయొచ్చు. ఇది మొట్టమొదటిది. కానీ జాగ్రత్తగా గమనించండి, అంతకుముందు మనం మొదట్లో లైన్ టూల్, కర్వ్ టూల్ ఇవి చేసినప్పుడు ఫిల్ లేదు, స్ట్రోక్ వచ్చింది. కానీ టెక్స్ట్ టూల్ వాడుతున్నప్పుడు ఫిల్ ఉంది, స్ట్రోక్ లేదు. సో ఎప్పుడైనా మీరు టెక్స్ట్ టూల్, లైన్ టూల్ కాంబినేషన్ వాడాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కలర్స్ మొత్తం నన్ అయిపోతుంటాయి. అటువంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీ వర్క్ కంప్లీట్ ఏదైనా ఒక టూల్తో కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్గా డిఫాల్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ కనుక వచ్చినట్టయితే టైప్ టూల్. అలాగే జనరల్గా మనం టెక్స్ట్ని టైప్ చేసేటప్పుడు 2 పద్ధతులు ఫాలో అవుతాం. ఒకటి వచ్చి క్లిక్ చేసి, అంటే ఆర్ట్ బోర్డ్ ఏరియాలో క్లిక్ చేసి టైప్ చేసే పద్ధతి ఒకటి, ఇదొకటి. అలా కాకుండా క్లిక్ చేసి డ్రాగ్ చేసి టైప్ చేసే పద్ధతి ఒకటి. ఈ పద్ధతిలో ఏంటంటే మనం పారాగ్రాఫ్ను కూడా టైప్ చేయొచ్చు. దీంట్లో నేను సింపుల్గా ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అని నాకు వచ్చిన సెంటెన్స్, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్, టైప్ చేశాను, కాపీ చేశాను. మళ్ళీ టైప్ చేయకుండా, టైం వేస్ట్ లేకుండా కంట్రోల్ V అంటున్నాను, దాన్ని పేస్ట్ అవుట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మొట్టమొదట చూసిన దాంట్లో మనకి అటువంటి టెక్స్ట్ బ్లాక్ ఏం లేదు, రెండో దాంట్లో బ్లాక్ వచ్చింది. అంటే ఈ రకమైన పద్ధతిని పాయింట్ టైప్ మెథడ్ అని పిలుస్తాం. పాయింట్ టెక్స్ట్ అంటే జనరల్గా హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ, క్యాప్షన్స్ కానీ ఇట్లాంటివి టైప్ చేసేటప్పుడు ఈ పద్ధతి ఫాలో అవుతాం. లేదంటే రన్నింగ్ టెక్స్ట్, ఏదైనా సరే సమ్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్, పారాగ్రాఫ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ రెండో పద్ధతి పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది ఫాలో అవుతాం. ఇవి టెక్స్ట్ టైప్ చేసే
విధానంలో 2 పద్ధతులు. అట్లా కాకుండా టెక్స్ట్ టూల్స్‌ని బేస్ చేసుకొని అయితే మొత్తం 6 టూల్స్ ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిగా నేను మాట్లాడేది ఈ టైప్ టూల్. ఈ టైప్ టూల్ మాట్లాడుతూనే టెక్స్ట్‌ని క్రియేట్ చేసే విధానాలు ఎన్ని ఉన్నాయనే చెప్పాను. అలాగే ఇంకా ఏరియా టైప్‌కి వద్దాం. ఏరియా టైప్ అన్నప్పుడు కంపల్సరీ ముందు ఒక ఏరియా కావాలి మీకు. ఏరియా అంటే ఏదో ఒక షేప్. అది ఏదైనా అవ్వచ్చు. అది రెక్టాంగిల్ నుంచి అయినా తీసుకోండి, రౌండెడ్ రెక్టాంగిల్ అయినా, ఎలిప్స్ అయినా కానివ్వండి. ముందు ఒక ఏరియా టైప్ చేసి డిఫాల్ట్ కలర్ ఇస్తున్నాను. ఏరియా టైప్ టూల్ తీసుకొని ఎక్కడైనా సరే మీరు క్లిక్ చేసి టైప్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నేను టెక్స్ట్‌ని మెమరీలో కాపీ చేస్తున్నాను కాబట్టి దాన్ని పేస్ట్ అంటాను. ఆ ఏరియాలోకి టెక్స్ట్ ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇది చక్కటి ఆప్షన్ ఇది. మనం ఎక్కడైనా సరే మనం లేఅవుట్స్ డిజైన్ చూసేటప్పుడు అంటే అవి న్యూస్ లెటర్స్ అనుకోండి, లేదంటే పాంఫ్లెట్స్, ఫ్లయర్ డిజైన్స్‌లో టెక్స్ట్‌ని ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ షేప్‌లో మనం పేస్ట్ చేయాలన్నప్పుడు ఈ మెథడ్ మనకి చాలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరేం గుర్తుపెట్టుకోవాలంటే షేప్స్ అంటే రెక్టాంగిల్, ఎలిప్స్ మీదే కాదు, ఈవెన్ పెన్ టూల్ తీసుకొని మీకు నచ్చినటువంటి షేప్ ఏదైనా డ్రా చేయండి. టెక్స్ట్ దాంట్లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు చూడండి నాకు నచ్చిన షేప్ నేను డ్రా చేశాను. దీంట్లోకి నేను టెక్స్ట్‌ని ఫ్లో చేయాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. కంట్రోల్ వి. ఇట్లా మీరు పెన్సిల్ టూల్‌తో అయినా డ్రా చేయొచ్చు. మీకు నచ్చిన టూల్‌తో డ్రా చేయొచ్చు. ఇక్కడ ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏరియా అంటే ఒక షేప్ అనేది ఇంపార్టెంట్. అంతకుమించి ఏం లేదు. అది ఎట్లయినా క్రియేట్ చేయండి. దాంట్లోకి మీరు పేస్ట్ చేయొచ్చు. అయితే ఒక్కొక్కసారి మీరు సర్కిల్‌లో గానీ, లేకపోతే ఎలిప్స్‌లో గానీ ఇట్లాంటి షేప్స్‌లో టెక్స్ట్‌ని పేస్ట్ చేసినప్పుడు బాటమ్ కార్నర్ జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక సింబల్ వస్తుంది. రెడ్ కలర్ సింబల్. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలోకి మీ టెక్స్ట్ అంతా పూర్తిగా రావట్లేదు అని అక్కడ మీనింగ్. సో కాబట్టి ఏంటంటే మీరు అక్కడ ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైతే ఏరియాని కొంచెం స్కేల్ చేస్తారో ఆటోమేటిక్‌గా టెక్స్ట్ దాంట్లోకి ఫిట్ అయిపోతుంది. అదొక పద్ధతి ఉంది. లేదంటే ఒక్కొక్కసారి మనకి స్పేస్ ఉండదు అంతకన్నా. ఇంతకన్నా నేను ఇంకా దాన్ని అడ్జస్ట్ చేయడానికి అవకాశం లేదు. తగ్గించలేను, పెంచలేను అన్నప్పుడు ఈ రెడ్ కలర్ ఏదైతే ప్లస్ సింబల్ మనకి చిన్న బాక్స్ కనపడుతుందో దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు కర్సర్‌లోకి ఆ మిగిలిన టెక్స్ట్ అంతా కూడా లోడ్ అవుతుంది. దాన్ని మీకు నచ్చిన చోటుకి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా పేస్ట్ చేయొచ్చు లేదా వేరే షేప్ డ్రా చేసి దాంట్లోకైనా సరే ఇందాక క్లిక్ చేసిన పద్ధతిలోనే పేస్ట్ చేయొచ్చు. సో ఈ పద్ధతి అనేది మనకి ఇక్కడ ఉంది. ఇది రెండవది. ఇక మూడో దానికి వచ్చేటప్పటికి టైప్, ఏరియా టైప్, పాత్ టైప్ అని ఒక టూల్ ఉంటుంది. ఈ పాత్ టైప్‌లో ఏంటంటే మనకి కేవలం పాత్ మాత్రమే కాదు. ఆ పాత్ ఎలా డ్రా చేస్తారు అది ఆర్కా, లైనా, స్పైరలా కెన్ బి ఎనీథింగ్ ఆర్ పెన్ టూల్‌తో ఏమన్నా చేస్తారా? మీ ఇష్టం అది. ఎట్లైనా చేసేసి కొంచెం బయటకు వచ్చేసాం. పాత్ టైప్ తీసుకొని ముందు పాత్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కర్సర్ బ్లింక్ అవుతూ కనబడుతుంది. యాక్టివేట్ అయింది. ఇప్పుడు మీకు నచ్చిన టెక్స్ట్‌ని టైప్ చేయండి. నాకు ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి దాన్ని పేస్ట్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ అదే అర్థం. ఈ ప్లస్ సింబల్ రెడ్ కలర్‌లో కనపడిందంటే ఇంకా కొంచెం టెక్స్ట్ మిగిలిపోయిందని. ఆ టైంలో దాన్ని ఎలా చేయొచ్చని మీకు ఇప్పుడే చెప్పాను. కొంచెం స్కేల్ చేయండి. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అప్పటికి టెక్స్ట్ ఫిట్ అవ్వకపోతే మనం ఆ రిమైనింగ్ నేను ఏదో డమ్మీ టెక్స్ట్ అప్రాక్సిమేట్‌గా చేశాను కాబట్టి మీకు అట్లా కనపడుతుంది. జనరల్‌గా మనకి అవసరమైనంత వరకు అడ్జస్ట్ చేస్తాం. దీంట్లో నేను పాత్‌ని నాకు నచ్చినంత డ్రాగ్ చేస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు మీకు చూడండి పాత్ ఫిట్ అయిపోయింది కాబట్టి మీకు అక్కడ రెడ్ కలర్ మార్క్ అనేది కనపడట్లేదు. సో ఈ విధంగా ఏవైతే మనకి మొదటి 3 టూల్స్ ఉన్నాయో హారిజాంటల్‌గా వర్క్ అవుతాయి. ఇక మిగిలిన 3 టూల్స్‌లో వర్టికల్ టైప్ ఏదైతే మనం క్లిక్ చేసి టైప్ చేస్తామో ఇది వర్టికల్‌గా వెళ్తుంది. అలాగే ఒక ఏరియా ఏదైనా తీసుకొని ఇందాకట్లాగే దాంట్లో ఏం తేడా లేదు. సర్కిల్ గానీ, ఎలిప్స్ గానీ మీకు నచ్చిన పాత్ ఏదైనా తీసుకొని వర్టికల్ ఏరియా టైప్ అన్నారంటే వర్టికల్‌గా టెక్స్ట్ ఫిల్ అవుతుంది. అలాగే వర్టికల్ టైప్, వర్టికల్ ఏరియా టైప్, అలాగే వర్టికల్ పాత్ టైప్ అని కూడా ఉంటుంది. మీకు నచ్చినట్టుగా పాత్‌ని డ్రా చేసేసి వర్టికల్ పాత్ టైప్ తీసుకొని యాడ్ చేశారంటే వర్టికల్‌గా టెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది మీకు. వర్టికల్ టూల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్‌గా ఎఫెక్ట్స్ కోసం మాత్రమే. ఎందుకంటే ఏ టెక్స్ట్ బుక్‌లో, ఏ నోట్స్‌లో కూడా మనకి వర్టికల్‌గా టెక్స్ట్ మనకుండదు. మరి ఇతర ఏషియన్ స్క్రిప్ట్స్ కొన్ని చూసినట్టయితే మనకి చైనీస్ అంటే మ్యాండరిన్ గానీ, లేదంటే జపనీస్ స్క్రిప్ట్స్ కానీ, లేదంటే మరి ఇతర కొన్ని లాంగ్వేజెస్‌లో మనకి వర్టికల్‌గా టెక్స్ట్‌ని చూడటం అనేది జరుగుతుంది. మెజారిటీ ఏంటంటే చైనీస్ ఆర్ జపనీస్ స్క్రిప్ట్స్‌లో మనకి ఈవెన్ కొరియన్ స్క్రిప్ట్స్‌లో కూడా మనకి వర్టికల్ టైప్ చూడటం అనేది బహుశా ఆ ఉద్దేశంలో ఎడోబ్ వాళ్ళు ఏషియన్ స్క్రిప్ట్స్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చి ఉండొచ్చు.
ఆర్ ఎల్స్ మనమైతే మనం రెగ్యులర్గా ఇంగ్లీష్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సహజంగా దీన్ని ఎఫెక్ట్స్లో వాటిలో వాడటానికి యూజ్ చేస్తాం. అది నా అనుభవంలో నేను నేర్చుకున్నా. సో ఈ విధంగా టెక్స్ట్లో టూల్స్ విధంగా మాట్లాడేటైతే మనకి టెక్స్ట్ టూల్ ఉంది, ఏరియా టైప్ ఉంది, పాత్ టైప్ ఉంది. ఈ 3 హారిజాంటల్గా పనిచేస్తాయి. అవి కాకుండా వర్టికల్ టైప్ ఉంది, వర్టికల్ ఏరియా టైప్ ఉంది, వర్టికల్ పాత్ టైప్ ఉంది. ఇవి వర్టికల్గా పనిచేస్తాయి. అయితే మనం ఏదైనా సరే టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఒక సెంటెన్స్ ఏదో టైప్ చేశాను, టైపోగ్రఫీ ఇస్ గ్రేట్ అన్నాను. మళ్ళీ మనం సెలక్షన్ టూల్ తీసుకొని డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది టెక్స్ట్. మనకు నచ్చిన చోట సేమ్ మరి ఏ సాఫ్ట్వేర్ అయినా ఎలా టెక్స్ట్ ఎడిట్ చేస్తారు, ఇక్కడ కూడా అదే పద్ధతి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఫాంట్. ఫాంట్లో మళ్ళీ ఏమైనా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ స్టైల్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. అవే కాకుండా ఫాంట్ సైజ్ 72 పాయింట్స్, ఇంతగా మనం ఇంతకుముందు వీడియో క్లిప్స్లో 72 పాయింట్స్ ఈక్వల్ టు 1 ఇంచ్ అని అర్థం చేసుకున్నాం. టెక్స్ట్ ఎప్పుడు కూడా పాయింట్స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 6 పాయింట్ ఎందుకు ఉందంటే అది మినిమం విజిబుల్ ఫ్యాక్టర్. హ్యూమన్ ఐకి సహజంగా కంటి చూపు సహజంగా కనుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 6 పాయింట్ వరకు మనం చూడొచ్చు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చారు. 6 పాయింట్ కన్నా తక్కువ వెళ్తే మనకి కంటికి కనపడదు. కానీ నాకు తెలిసి ఈ రోజుల్లో ఉన్న అందరి పరిస్థితి 12 పాయింట్ పైన ఉంటేనే కనపడుతుంది. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. 72 పాయింట్స్ పెడదాం. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది క్యారెక్టర్ ప్యాలెట్ అని ఒకటి ఉంటుంది, పారాగ్రాఫ్ ప్యాలెట్ అని 2 ప్యాలెట్స్ ఉంటాయి. ఈ 2 ప్యాలెట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా టైప్ మెనూ అని కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వాడిన ఫాంట్స్ ఏమైనా ఉంటే రీసెంట్ ఫాంట్స్ నుంచి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫాంట్ సైజ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న సైజుల్లో మీకు కావాల్సిన సైజు లేకుంటే అదర్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చినట్టుగా టైప్ చేసుకోవచ్చు. అయితే ఈ అదర్ క్లిక్ చేయగానే ఎక్కడికి వచ్చారో గమనించండి, క్యారెక్టర్ ప్యాలెట్కే వచ్చారు, ఈ ప్యాలెట్కే వచ్చారు. దాని పక్కనే మనకి పారాగ్రాఫ్ అని కూడా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే సైజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రాథమికంగా ఒకసారి చూద్దాం మనం. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. నేను ప్రస్తుతం ఒక పారాగ్రాఫ్ లాంటిది టైప్ చేయాలనుకుంటున్నాను. కొంత ఏరియా తీసుకున్నాను. దీంట్లో 72 పాయింట్స్ కాకుండా 14 పాయింట్స్కి అడ్జస్ట్ చేసి కంట్రోల్ V అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం టైప్ చేసింది మ్యాటర్ మెమరీలో ఉంది కాబట్టి అది పేస్ట్ అయిపోతుంది. ఒకసారి మనం జూమ్ టూల్ తీసుకొని క్లోజప్లోకి వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి. ఈ టెక్స్ట్ పారాగ్రాఫ్ని మనం సెలెక్ట్ చేసి క్యారెక్టర్లోకి వెళ్ళగానే సేమ్ ఫాంట్ ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే దాంట్లో ఏమైనా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఆప్షన్స్ ఉంటే అవి కనపడతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ దీంట్లో నేను ఏరియల్, స్టాండర్డ్గా అందరికీ అర్థమయ్యే ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏరియల్లో మీకు ఆప్షన్స్ ఉన్నాయి. నేరో ఉంది, రెగ్యులర్ ఉంది, ఇటాలిక్స్ ఉంది, బోల్డ్ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా నేను ఎక్కువ మాట్లాడక్కర్లేదు, మీకు తెలిసి ఏంటనేది. అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఇది సైజ్ 18 పాయింట్స్. ఓవరాల్ హైట్ ఆఫ్ ద లెటర్ అని పిలుస్తాం దీన్ని. జనరల్గా లెటర్ హైట్ అంటాం. అది అడ్జస్ట్ అయిపోతుంది ఫాంట్ సైజ్. అవి కాకుండా ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఏముందంటే లెడ్డింగ్ అని ఉంటుంది, LEADING. దాని ప్రొనౌన్సియేషన్ మాత్రం లెడ్డింగ్ అని పలుకుతాం. లైన్ స్పేసింగ్, లైన్కి లైన్కి మధ్య స్పేస్ అడ్జస్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా సరే బై మిస్టేక్ మీరు మార్చిన తర్వాత నార్మల్కి రావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆటో అన్నారంటే నార్మల్ అయిపోతుంది. దాని తర్వాత ఉన్నటువంటి రోలో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కెర్నింగ్ అని ఉంటుంది, అలాగే ట్రాకింగ్ అని ఉంటుంది. చిన్న డిఫరెన్స్, రెండు కూడా లెటర్ స్పేసింగ్ మాత్రం అడ్జస్ట్ చేస్తాయి. కెర్నింగ్కి వచ్చేటప్పటికి లెటర్కి మధ్య అంటే ఇండివిజువల్ లెటర్స్ మధ్య స్పేస్ని మార్చడానికి కెర్నింగ్ వాడతాం. అలాగే ట్రాకింగ్ అనేటప్పటికి మల్టిపుల్, ఓవరాల్గా అడ్జస్ట్ చేయడానికి సెట్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో కెర్నింగ్ అనేది వాడలేం, ట్రాకింగే వాడాలి. ఎందుకంటే టోటల్ టెక్స్ట్ బ్లాక్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ అన్నప్పుడు మనం ట్రాకింగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు గమనించండి, మొత్తం చేంజ్ అవుతుంది. మళ్ళీ దీన్ని నార్మల్ పొజిషన్కి తేవాలంటే సేమ్ 0లోకి వచ్చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా కెర్నింగ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు టెక్స్ట్ మోడ్లోకి వెళ్ళాలి. మనం వెళ్ళిపోయి కర్సర్ మోడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రస్తుతం DOGలో ఓకి బిఫోర్ క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి, క్యారెక్టర్ ప్యాలెట్లోకి వచ్చి కెర్నింగ్ ఇస్తున్నాను. నేను ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేస్తూ ఉంటే D అండ్ O ఆ రెండింటికి మధ్యలో స్పేసింగ్ అడ్జస్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి కొన్ని ఫాంట్స్లో ఏమవుతాయంటే ఆ రెండు కూడా దగ్గరికి వచ్చి అతుక్కున్నట్టుగా తయారవుతాయి. అటువంటి సమయంలో వాటి మధ్య గ్యాప్ ఇవ్వాలంటే స్పేస్ బార్ జనరల్గా ప్రెస్ చేస్తుంటాం. స్పేస్ బార్ ఈజ్ ఎ రాంగ్ మెథడ్. ఎందుకంటే స్పేస్ బార్ ప్రెస్ చేయడం వల్ల ఒక క్యారెక్టర్ స్పేస్ తీసుకుంటుంది అది. అట్లా కాకుండా ఆ చిన్న గ్యాప్ను కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి కెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది.
లేదంటే ఎక్కడైనా స్పెషల్ ఎఫెక్ట్స్లో వాడాల్సి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అదొక పద్ధతి. సో కెర్నింగ్, ట్రాకింగ్ రెండు కూడా లెటర్ మధ్య స్పేసింగ్ మాత్రమే అడ్జస్ట్ చేస్తాయి. కెర్నింగ్ వచ్చి 2 లెటర్స్ మధ్య మాత్రమే చేస్తుంది, లేదా 2 వర్డ్స్ మధ్య మాత్రమే స్పేస్ని అడ్జస్ట్ చేస్తుంది. అలాగే ట్రాకింగ్ అయితే మల్టిపుల్ లెటర్స్ లేదా మల్టిపుల్ వర్డ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మళ్ళీ దీన్ని నార్మల్ పొజిషన్కి తీసుకువెళ్దాం. ఇక్కడ ఆటోలో ఉంచేద్దాం. అలాగే మొత్తం టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ట్రాకింగ్ అని కూడా నేను 0లో ఉంచేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేటికి వర్టికల్ స్కేలింగ్ అలాగే హారిజాంటల్ స్కేలింగ్. ఇది కొంచెం సిల్లీగా ఉంటుంది కమాండ్. మీరు ఎంటర్ చేసి వాల్యూ చెక్ చేసుకోండి ఏం జరుగుతుంది. వర్టికల్గా స్కేల్ అయినాయి లెటర్స్. ఒక్కొక్కసారి కొన్ని డిజైన్స్లో మనం లెటర్ని కొంచెం స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ టైంలో మనం వర్టికల్ స్కేలింగ్ యూజ్ చేయొచ్చు. జనరల్గా 100% వచ్చి డిఫాల్ట్. అలాగే హారిజాంటల్, ఇది నేను ఎంటర్ చేయక్కర్లేదు, మీరు చేసి చూసుకోండి. అలాగే బేస్ లైన్ షిఫ్టింగ్ అంటాం. ఇక్కడ కొంచెం టెక్నికల్గా మీరు ఆలోచించాలి. అసలు బేస్ లైన్ అంటే ఏంటి? జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ టోటల్ టెక్స్ట్ బ్లాక్లో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా ఒక బ్లూ కలర్ ఇమాజినరీ లైన్ మీద వెళ్తా ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను బయట క్లిక్ చేస్తే మీకు ఆ లైన్ కనపడదు, మళ్ళీ టెక్స్ట్ బ్లాక్ క్లిక్ చేస్తే కనపడుతుంది. అంటే ఈ టైపోగ్రఫీ అనేది ఒక లైన్ బేస్ చేసుకొని మీకు ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ లైన్ నుంచి అప్ ఆర్ డౌన్, పైకి లేదా కిందకి షిఫ్ట్ చేయటాన్ని బేస్ లైన్ షిఫ్టింగ్ అంటారు. ఈ బ్లూ కలర్ లైన్ ని బేస్ లైన్ అంటాం. చూద్దాం. ఉదాహరణకి నేను లేజీ అనేటువంటి ఈ వర్డ్ ని సెలెక్ట్ చేశాను, చేసి క్యారెక్టర్ క్లిక్ చేశాను, బేస్ లైన్ షిఫ్టింగ్ మీద అడ్జస్ట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. డౌన్ ఆర్ అప్, బేస్ లైన్ అప్, బేస్ లైన్ డౌన్. వీటిలో మనకు ఆప్షన్స్ ఉంటాయి. నెగిటివ్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ ఆర్ 0 ఇచ్చారంటే డిఫాల్ట్. దిస్ ఇస్ కాల్డ్ బేస్ లైన్ షిఫ్ట్ అంటాం. అలాగే రొటేషన్, ఒక్కొక్కసారి మనం క్యారెక్టర్స్ని రొటేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు కొన్ని చోట్ల చూస్తుంటే డెల్ లోగో కనుక చూస్తే డిఈఎల్ఎల్, దాంట్లో ఈ అనేటువంటి లెటర్ కొంచెం రొటేట్ అయి కనబడుతుంటుంది. ఈ ఒక లోగో అనే మాత్రమే కాదు, ఎక్కడైనా సరే మీకు ఏదైనా డిజైన్లో ఒక చోట టెక్స్ట్ని దాని రొటేషన్ యాంగిల్ చేంజ్ చేసి ఆ విధంగా మీరు ఏదైనా హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతూ మీరు చేయొచ్చు. మళ్ళీ అగైన్ నార్మల్గా వచ్చేయాలంటే 0 ఇచ్చేయచ్చు. ఇవే కాకుండా బాటంలో కేర్ఫుల్గా చూస్తే ఆల్ క్యాపిటల్ లెటర్స్ అని ఉంటుంది. అంటే మీరు ఎంతవరకు అయితే సెలెక్ట్ చేశారో లేదా బ్లాక్ మొత్తం సెలెక్ట్ చేసి ఆల్ క్యాప్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ అయిపోతాయి. అలాగే స్మాల్ క్యాప్స్ అంటే ఏమవుతుందంటే జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైనా సరే మీరు క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ ఉంటే దాని సైజ్ అంతే ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ ఇస్తున్నా, ఫాక్స్, ఎఫ్ సైజ్ అంతే ఉంటుంది క్యాపిటల్ లెటర్ సైజ్. కానీ స్మాల్ లెటర్స్లో కూడా క్యాపిటలే చూస్తారు మీరు. సో ఈ విధంగా ఉండేటువంటి స్టైల్, ఇది ఒక స్టైల్. ఇది దాన్ని ఏమంటామంటే స్మాల్ క్యాప్స్ అంటాం. అలా కాకుండా ఆల్ క్యాప్స్ అన్నామంటే అన్ని లెటర్స్ ఒకే సైజ్కి వస్తాయి. అలా కాకుండా స్మాల్ క్యాప్స్ అన్నామంటే ఫుల్ స్టాప్ తర్వాత జనరల్గా క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ లెటర్ సైజ్ అట్లాగే ఉంటుంది, స్మాల్ లెటర్స్ కూడా క్యాపిటల్లో కనపడుతుంటాయి. సైజులో ఎటువంటి తేడా ఉండదు. ఇటువంటివన్నీ కూడా మనకి స్మాల్ క్యాప్స్ అని పిలుస్తుంటాం. అవి కాకుండా మనకి ఇంకా సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, ఇదే కమాండ్ ఇంతకుముందు బేస్ లైన్ షిఫ్ట్ అని వాడాం. బేస్ లైన్ షిఫ్ట్ ఏంటంటే మనం కంట్రోల్ చేయొచ్చు, ఎంత అప్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి, డౌన్ సైడ్ షిఫ్ట్ అవ్వాలని. అట్లా కాకుండా మనకి సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ అంటే కొన్ని రెడీమేడ్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూ ప్రకారంగా అది అప్ ఆర్ డౌన్ అనేది మూవ్ అవుతుంది. ఒకసారి చేసి చూద్దాం. సూపర్ స్క్రిప్ట్ ఇది, అలాగే ఆఫ్. సబ్ స్క్రిప్ట్ ఇది, అలాగే ఆఫ్. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రిఫరెన్సెస్లో నుంచి చేంజ్ చేయాల్సి ఉంటుంది. అవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే డిఫాల్ట్ వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకోండి. అవి కాకుండా మీకు అండర్లైన్ ఆప్షన్ ఉంది, అలాగే మిడిల్ స్ట్రైక్ త్రూ ఉంది, అలాగే మీరు ఉండేటువంటి కంట్రీ, మీ లాంగ్వేజ్ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మన ఎవరికి పెద్ద ఎక్కువ అవసరం ఉండదు దీంతో. ఇవి కాకుండా టెక్స్ట్ని ఏదైనా డిస్ప్లే క్వాలిటీ అడ్జస్ట్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ యాంటీ అలైజింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. వీటి గురించి టెన్షన్ పడకండి. యాంటీ అలైజేషన్ అనేది స్మూత్గా ఎడ్జ్ స్మూత్నెస్ కోసం యూజ్ అవుతుంది తప్ప ప్రింటింగ్లో దీనికి ఎటువంటి సంబంధం లేదు. యాంటీ అలైజేషన్ ఈజ్ ఓన్లీ స్క్రీన్ రెజల్యూషన్. అంటే ఎవరైనా సరే తక్కువ లో మెమరీ అంటే ర్యామ్ ఉన్నటువంటి సిస్టమ్స్, ప్రాసెసింగ్ స్పీడ్ తక్కువ ఉన్న సిస్టమ్స్లో ఒక 40-50 ఆర్ట్ బోర్డుల మీద వర్క్ చేసేటప్పుడు టెక్స్ట్ని ఫుల్ క్వాలిటీలో షార్ప్గా పెట్టి వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం ప్రాబ్లమాటిక్ అంటే సిస్టమ్ స్లో అవడం ఇట్లాంటివి ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం క్వాలిటీని కొంచెం తగ్గించి చూసుకుంటే నష్టమేం లేదు. కానీ ఈ క్వాలిటీకి ప్రింటింగ్లో వచ్చేదానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రింట్లో ఫుల్ క్వాలిటీ నార్మల్గానే వస్తుంది. కాబట్టి యాంటీ అలైజింగ్ ఆప్షన్స్ అన్ని కూడా స్క్రీన్ వరకు మాత్రమే యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి నేను స్ట్రాంగ్ అనేటువంటి ఆప్షన్లో ఉంచేసాను. ఇవి రకరకాల యాంటీ అలైజింగ్ ఆప్షన్స్. సో ఈ విధంగా మనకి కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తున్నాను జూమ్ అవుట్లోకి వెళ్ళడానికి.
టెక్స్ట్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ ప్యాలెట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ కూడా మనకి పారాగ్రాఫ్ అని ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో చూసినట్టయితే మొట్టమొదటిగా మీకు అలైన్మెంట్స్ ఉంటాయి. సెంటర్, లెఫ్ట్, రైట్, అలాగే జస్టిఫై అని ఉంటుంది. జస్టిఫై అంటే బాగా గమనించండి, లెఫ్ట్ రైట్ రెండు వైపులు కూడా ప్రాపర్ అలైన్మెంట్ ఉంటుంది. అదే మీరు లెఫ్ట్ ఇచ్చారంటే ఓన్లీ లెఫ్ట్లో మాత్రం అలైన్మెంట్ ఉంటుంది, రైట్లో ఉండదు. ఇది జనరల్గా టైప్ రైటర్స్లో మనం ఇట్లాంటివి చూస్తుంటాం. అలాగే జస్టిఫై అనేది కంప్యూటర్లో మాత్రమే మీకు ఉంటుంది. జస్టిఫై లాస్ట్ లైన్ లెఫ్ట్ అలైన్మెంట్, అలాగే జస్టిఫై లాస్ట్ లైన్ సెంటర్, లాస్ట్ లైన్ రైట్, ఆల్ లైన్స్ జస్టిఫై. దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ లైన్ కూడా పర్ఫెక్ట్గా మీకు బోత్ సైడ్స్ అలైన్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ లైన్లో ఎప్పుడైనా సరే మీకు కనీసం 70% అన్న టెక్స్ట్ ఇట్లా ఉంటే అప్పుడు జస్టిఫై చేయండి, పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు మీకు. అట్లా కాకుండా లాస్ట్ లైన్లో కనుక మీకు టెక్స్ట్ చాలా తక్కువ పర్సెంట్ ఉందనుకోండి, ఉదాహరణకి ఎంత ఉంది అంటే ఒక 20% మాత్రమే లాస్ట్ లైన్లో ఉంది, ఉన్నప్పుడు కనుక మీరు జస్టిఫై చేశారంటే రిజల్ట్ చాలా అసహ్యంగా ఉంటుంది. సో కాబట్టి ఇది కొంత టైపోగ్రఫీ నాలెడ్జ్ అంటే టెక్స్ట్తో వర్క్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవి. ఇవే కాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే టెక్స్ట్ కొన్ని బ్లాక్స్ మనం క్రియేట్ చేయబోతున్నాం. మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేస్తాను. సో ఎడిట్ మెను, కాపీ, పేస్ట్ చేద్దాం. కొంత నాకు 2-3 పారాగ్రాఫ్లు అవసరం అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు పారాగ్రాఫ్ ప్యాలెట్ని వర్క్ చేయబోతున్నాం కాబట్టి పారాగ్రాఫ్స్ మనకి కంపల్సరీ యూజ్ అవుతాయి, అవసరం అవుతాయి. సో ఆల్రెడీ కాపీ చేసాను కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, పేస్ట్ అనేస్తాం. దట్స్ ఆల్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మీకు టోటల్గా ఎన్ని పారాగ్రాఫ్లు ఇక్కడ ఉన్నాయనేది మీకు తెలిసిపోతుంది. మొత్తం 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఇక్కడ వరకు ఒక పారాగ్రాఫ్, ఇది 2, ఇది 3. ఇప్పుడు పారాగ్రాఫ్ ప్యాలెట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లైన్ ఆల్రెడీ చూసాం మనం. దీంట్లో మనకి లెఫ్ట్, సెంటర్, రైట్ అలైన్మెంట్. జస్టిఫైలో మళ్ళీ లెఫ్ట్, సెంటర్, రైట్, ఆల్ లైన్స్. ఇక నెక్స్ట్ లైన్కి ఇక్కడ వచ్చి గమనించినట్టయితే మీకు లెఫ్ట్ ఇండెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లెఫ్ట్ ఇండెంట్ ఒకసారి అడ్జస్ట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే టెక్స్ట్ బ్లాక్కి ఫ్రేమ్కి మధ్య ఉన్న స్పేస్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అడ్జస్ట్ అవుతుంది. దానికి ఆపోజిట్లో రైట్ ఇండెంట్ అని ఉంటుంది, అంటే రైట్ సైడ్ మాత్రమే అడ్జస్ట్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, ఫస్ట్ లైన్ ఇండెంట్ అని ఉంటుంది. ప్రతి పారాగ్రాఫ్లో మొదటి లైన్ మాత్రమే అడ్జస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ లైన్ ఇండెంటేషన్ అంటాం. ఈవెన్ మీరు ఎంఎస్ వర్డ్ ఎవరైనా వాడుంటే ఈ ఆప్షన్స్ అక్కడ మీరు రెగ్యులర్ చూస్తుంటారు. రూలర్లో మీకు కనపడతాయి ఇండెంటేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇది ప్రతి సాఫ్ట్వేర్లో కామన్గానే ఉంటుంది. అందుకే ఇంతకుముందు క్రితం వీడియో క్లిప్స్లో మీకు క్లియర్గా చెప్పాను నేను, టైపోగ్రఫీ అనేది ఎక్కడైనా కామన్గానే ఉంటుంది. ఇది ప్రతిసారి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హైఫనేషన్స్, ఎక్కడైనా సరే ఒక వర్డ్ ఎండ్ ఆఫ్ ద లైన్లో ఎక్కువ అయిపోయినప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా హైఫన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అట్లా వద్దు అనుకున్నప్పుడు మీరు హైఫనేషన్ ఆఫ్ చేయొచ్చు. ఏదైనా సరే మనకి లాంగ్ వర్డ్ వచ్చినప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ అన్ని కూడా మనకి షార్ట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి హైఫన్ అనేది కనపడే ఛాన్స్ తక్కువ ఉంది. నో ప్రాబ్లం. సో నేను ఇంటెన్షనల్గా ఒక వర్డ్ టైప్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం. క్యాప్చర్ ఎఫెక్ట్స్ టూల్స్. నా జాగ్రత్తగా గమనించండి, ఇట్లాంటిది ఏదైనా సరే ఒక లాంగ్ వర్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే మీకు దాన్ని హైఫనేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ ఆప్షన్. ఇందాక చూసారు కదా మీకు అక్కడ పారాగ్రాఫ్లో మనకి హైఫనేట్ ఉంది. ఎప్పుడైతే దీన్ని ఆఫ్ చేస్తామో ఆటోమేటిక్గా వర్డ్ అంతా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. అంటే మీకు కావాల్సినంత స్పేస్ కనుక ఉంటే హైఫనేషన్ అవసరం లేదు. స్పేస్ లేకదంటే ఉన్న స్పేస్లోనే టెక్స్ట్ని అడ్జస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు హైఫనేషన్ అనేది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే హైఫనేషన్ చేయకుండా వర్డ్ని పూర్తిగా నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ చేసుకుంటూ వచ్చామంటే స్పేస్ అంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంటుంది. అది మీరు అవసరాన్ని బట్టి మీరు హైఫనేట్ యూజ్ చేయాలా వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అయితే లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, ఫస్ట్ లైన్, ఇవి కాకుండా ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని ఉన్నాయి. ఈ బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే ఒక పారాగ్రాఫ్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిడిల్ పారాగ్రాఫ్లో ఉన్నప్పుడు ఈ పారాగ్రాఫ్ దీనికి బిఫోర్ అవుతుంది, ఈ పారాగ్రాఫ్ దీనికి ఆఫ్టర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి స్పేస్ అడ్జస్ట్ చేద్దాం మనం. ఉదాహరణకి నేను ఇక్కడ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ ఆఫ్టర్, ఇప్పుడు బిఫోర్లో ఇస్తాను 0 ఉంది, దాన్ని 30 చేస్తున్నాను, వాల్యూ ఇస్తున్నాను డైరెక్ట్గా. ఎస్, ఇప్పుడు ఓన్లీ బిఫోర్ స్పేస్ మాత్రమే అడ్జస్ట్ అయింది. మళ్ళీ దాన్ని నార్మల్ చేసేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, మళ్ళీ దాన్ని 0 ఇచ్చేసాను. అదేవిధంగా స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ 30 ఇవ్వండి, యువర్ చాయిస్. అయిపోయింది. సో ఈ విధంగా మనం
బిఫోర్ ఆఫ్టర్ స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ పారాగ్రాఫ్స్ మధ్య స్పేస్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ చాలామంది ఏం చేస్తామంటే సరే అది తెలిసి చేస్తామా తెలియక చేస్తామా లేకపోతే అప్పుడున్న పరిస్థితిని బట్టి చేస్తామా తెలియదు, కానీ కర్సర్ని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తుంటారు. ఇది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక చిన్న షీట్లో ఏదైనా మీరు టైప్ చేసేటప్పుడు అయితే పెద్ద ప్రాబ్లం అవ్వదు, కానీ అట్లా కాకుండా మీరు కంప్లీట్ పెద్ద బ్రోచర్ కానీ లేకపోతే ఒక 3-4 లీవ్స్ ఉన్నటువంటి అదని డిజైన్ చేసేటప్పుడు అన్నిట్లో ఒకేసారి ఓవరాల్గా మీరు స్పేస్ని కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు. అన్నిటిని మళ్ళీ కర్సర్ క్లిక్ చేయాలి, బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకుంటూ అన్ని డిలీట్ చేసుకుంటూ రావాలి. ఇదంతా కూడా రాంగ్ మెథడ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా పారాగ్రాఫ్స్ మధ్య స్పేస్ కానీ లేకపోతే మిగిలినటువంటి లెఫ్ట్ ఇండెంట్స్ అవి చేయాలంటే త్రూ ప్యాలెట్ మాత్రమే చేయాలి. ప్రస్తుతానికి నేను అన్నిటిని కూడా నార్మలైజ్ చేసేస్తున్నాను, వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి. దట్స్ ఇట్, ఎవ్రీథింగ్ వీ కెన్ నార్మల్. సో ఈ విధంగా మనకి టైపోగ్రఫీతో వర్క్ చేసేటప్పుడు టెక్స్ట్లో మనకి ముఖ్యంగా టెక్స్ట్ని టైప్ చేసే విధానంలో 2 పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ టెక్స్ట్, పారాగ్రాఫ్ టెక్స్ట్. అట్లా కాకుండా టూల్స్ విధంగా చూసినప్పుడు మనకి మొత్తం 6 టూల్స్ ఉన్నాయి. మొదటి 3 హారిజాంటల్, మిగిలిన 3 వర్టికల్. ఇవే కాకుండా టైప్ మెనూ కనుక వచ్చినట్టయితే ఫాంట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. రీసెంట్గా వాడిన ఫాంట్స్ మళ్ళీ అంటే ఇంకొక చోట, ఇప్పుడు ఒక చోట మనం ఏరియల్ నారో ఇచ్చాం, అలాగనే ఇంకొక చోట మనం ఏరియల్ నారోనే ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఆ ఫాంట్ వెళ్ళి సెలెక్ట్ చేయకుండా ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది దేనికి కొంచెం సిమిలర్గా ఉంటుంది అంటే రీసెంట్ ఫైల్స్ అని ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసిన ఫైల్ ఏదైనా ఓపెన్ చేయాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు మనం. సో కాబట్టి రీసెంట్ ఫాంట్స్ అనేది కూడా ఇంతకుముందు వాడిన ఫాంట్స్ మళ్ళీ వాడుకోవడానికి అది. అలాగే సైజ్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి సైజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ప్యాలెట్స్లోకి వెళ్ళి క్యారెక్టర్ ప్యాలెట్, పారాగ్రాఫ్ ప్యాలెట్ నుంచి కూడా చేయొచ్చు. ఇవి మనకి మెయిన్గా ఉండేటువంటి టైపోగ్రఫీ ఆప్షన్స్. ఇంతే కాకుండా ఒకసారి మెనూని మనం చూసినట్టయితే మెనూలో మనకి కొన్ని టైపోగ్రఫీ ఆప్షన్స్ ఉన్నాయి. గ్లిఫ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ గ్లిఫ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం డిజైన్ చేసేటప్పుడు సింబల్స్ అవసరం అవుతాయి. ఉదాహరణకి నేను కొంచెం క్లోజప్లోకి వెళ్తున్నాను, టెక్స్ట్ టూల్ తీసుకుని క్లిక్ చేశాను. ఇక్కడ నాకు సింబల్ కావాలి. టైప్లోకి వెళ్ళి గ్లిఫ్ అని క్లిక్ చేశారంటే సింబల్ ఫాంట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఏ సింబల్ కావాలి, కొన్ని సింబల్స్ మనకి డైరెక్ట్గా కీబోర్డ్లోనే దొరుకుతాయి, కానీ కీబోర్డ్లో లేని సింబల్స్ ఏమైనా యాక్సెప్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడి నుంచి వస్తాయి. ఉదాహరణకి నాకు కాపీరైట్ సింబల్ కావాలి, లేదంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, టీఎం ట్రేడ్ మార్క్ ఉండాలి, ఆ రిజిస్టర్డ్ సింబల్ కావాలి. ఇవన్నీ కాకుండా మనకి అద్భుతంగా ఇంకొక విషయం ఏంటంటే సింబల్ ఫాంట్స్ ఉంటాయి కొన్ని. అవి మీరు ఏరియల్ టైమ్స్ కాకుండా స్క్రోల్ చేసుకుంటూ మనం కనుక వచ్చినట్టయితే ఫాంట్లో మనకి వింగ్డింగ్స్ అని డబ్ల్యూ సిరీస్లో దొరుకుతాయి మీకు. అవి వింగ్డింగ్స్, ఇట్లాంటి సింబల్ ఫాంట్స్ ఉంటాయి. సార్ నాకు కొంచెం స్మైలీ ఫాంట్ కావాలనుకోండి, దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. కర్సర్ క్లిక్ చేసి ఉండాలి ముందు, ఆ తర్వాత డబుల్ క్లిక్ చేస్తే మీకు అది అటాచ్ అయిపోతుంది. సో ఈ సింబల్ని చక్కగా మీరు అడ్జస్ట్ చేసుకొని మీ డిజైన్లో ఎక్కడైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసి, ఇది మళ్ళీ కూర్చొని మనం ఒక సర్కిల్ డ్రా చేసి దాంట్లో మళ్ళీ 2 స్మాల్ సర్కిల్స్ డ్రా చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక ఎలిప్స్ డ్రా చేసి ఆ ఎలిప్స్లో టాప్ పోర్షన్ డిలీట్ చేసి మనం తయారు చేసుకోవచ్చు ఇవన్నీ, కానీ టైం వేస్ట్ ప్రాసెస్. ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంత చేసి మళ్ళీ తర్వాత వీటికి కలర్స్ ఫిల్ చేసి ఆ తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకుని థిక్నెస్ అడ్జస్ట్ చేసి అది ఎంత ఇవ్వాలో తెలియదు మనకి, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. ఇంత శ్రమ పడే కన్నా ఆల్రెడీ ఆ సింబల్ రెడీమేడ్ ఉంది కాబట్టి దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదనేది నా ఉద్దేశం. అయితే ఈ గ్లిప్స్లో చాలా ఉంటాయి మనకి సింబల్స్, అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిలో వింగ్డింగ్స్ అని ఒకటి ఉంది మనకి, వెబ్డింగ్స్ 2, 3 అని ప్రతి కంప్యూటర్లో కూడా స్టాండర్డ్గా వచ్చేటువంటి ఫాంట్స్ ఇవి. అయితే ఈ గ్లిఫ్ని చేసినప్పుడు ఆ గ్లిఫ్ మనకి అది ఫాంటే కాబట్టి అది క్యారెక్టర్ మోడ్లోనే మనకు కనపడుతుంది. ఇది క్యారెక్టర్ మోడ్ నుంచి ఒక షేప్ లేదా ఆబ్జెక్ట్ మోడ్లోకి దాన్ని తెచ్చుకోవడానికే మనకి ఇంకో కమాండ్ ఉంది ఇక్కడ. దాన్నే మనం క్రియేట్ అవుట్ లైన్స్ అంటాం. అది ఒకసారి మనం క్లిక్ చేసామంటే షేప్ అయిపోతుంది. ఒక్కసారి ఎప్పుడైతే షేప్ చేసేసామో మనం డైరెక్ట్ సెలెక్షన్ తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. దాంట్లో ఏమైనా మళ్ళీ ట్వీకింగ్ చేయాలనుకుంటే మీరు అంటే దాన్ని అటు ఇటు మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి ఒక డిజైన్ తయారు చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఆప్షన్లో. అది గ్లిఫ్స్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏఎస్డిఎఫ్ ఏదైనా సరే ఫాంట్ ఆల్రెడీ గ్లిఫ్లోనే ఉన్నాం కాబట్టి మనకు అదే వచ్చింది, నో ప్రాబ్లం. సో టైప్ మెనూలోకి వెళ్ళి క్రియేట్ అవుట్ లైన్స్ అని ఉంటుంది, అది చేయొచ్చు. లేదంటే ఒక్కొక్కసారి నార్మల్ ఫాంట్లోనే మనం ఉన్నాం అనుకోండి. ఉదాహరణకి ఏరియల్లోకి వెళ్తున్నాను, నేను ఏరియల్ బోల్డ్ ఇస్తున్నాను. నా ఉద్దేశంలో డీలో ఉన్నటువంటి ఈ టాప్ పోర్షన్
ఏదైతే అసెండర్ అంటాం దీన్ని టెక్నికల్గా, దీన్ని మేము సపరేట్ వీడియో ఒకటి తయారు చేస్తున్నాం. టైపోగ్రఫీ మీద మాత్రమే ఉంటుంది. అది కనుక మీరు తర్వాత భవిష్యత్తులో ఫాలో అయితే టెక్నికల్గా మీకు టైపోగ్రఫీ అంటే తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే డీలో ఈ పైన ఉన్న పోర్షన్ కొంచెం పైకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్రియేట్ అవుట్లైన్లోకి వచ్చేద్దాం. అది షేప్ అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన విధంగా అప్ సైడ్ మూవ్ చేయొచ్చు. దాంట్లో మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. ఈ విధంగా లెటర్స్ని ఏదైనా మన లోగో డిజైన్స్లో కానీ లేకపోతే గ్రాఫిక్ డిజైన్స్లో కానీ ఏదైనా మోడిఫై చేయాల్సి వస్తే ఆ లెటర్ని ఇట్లా అవుట్లైన్ విధంగా చేసి ఆ తర్వాత మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ కమాండ్ డిజైనర్స్కి. సో మీరు మిగిలిన టైప్ కమాండ్స్తో పాటు ఈ క్రియేట్ అవుట్లైన్ కూడా ఒకసారి వర్క్ చేస్తే బెటర్ అనేది మా ఉద్దేశం. సరే, చేంజ్ కేస్ అనేది నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇందాక ప్యాలెట్లో నుంచి చూపించాం. అన్ని క్యాపిటల్ లెటర్స్ చేయాలి, అన్ని స్మాల్ చేయాలి. ప్రతి వరల్డ్లో మొట్టమొదటి లెటర్ క్యాపిటల్ ఉండాలి. ప్రతి సెంటెన్స్లో మొట్టమొదటి, ఇది జనరల్గా అందరూ వాడేటువంటి పద్ధతి. ఇది మీరు దీనికి పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ప్రతి సాఫ్ట్వేర్లో ఉండే విషయాలు ఇవన్నీ కూడా వర్డ్ ప్యాడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు ఎంఎస్ వర్డ్ దగ్గర నుంచి అన్నిట్లో ఉంటాయి. ఆల్రెడీ ఇది చూపించాను కాబట్టి దీని మీద నేను మళ్ళీ ఫోకస్ ఏం చేయట్లేదు. అయితే దీంట్లో మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అవి చూడాలంటే ఏరియా టైప్ ఆప్షన్స్ ఒకటి చూద్దాం ఫస్ట్. దానికోసంగా ముందు అసలు ఒక ఏరియా డ్రా చేస్తాను, దాంట్లోకి టెక్స్ట్ పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏరియా టైప్లో మనకి టెక్స్ట్ మొత్తం కూడా ఒకటే కాలంలో ఫ్లో అవుతుంది. నాకు అట్లా కాకుండా 2 కాలమ్స్లో ఫ్లో అవ్వాలి అన్నప్పుడు టైప్ ఆప్షన్స్లోకి వచ్చి ఏరియా టైప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. విడ్త్ అండ్ హైట్. విడ్త్ అండ్ హైట్ అంటే ఈ టోటల్ టెక్స్ట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని విడ్త్, దాని హైట్ అది మీరు మార్చి చూసుకోవచ్చు. అలాగే ఎన్ని రోస్ కింద డివైడ్ చేయాలి, ఎన్ని కాలమ్స్ కింద. ప్రస్తుతం మన అవసరం కాలమ్స్లో ఉంది కాబట్టి కాలమ్స్ ఆన్ చేసి ప్రివ్యూ ఇచ్చాను. జాగ్రత్తగా గమనించండి, 2 కాలమ్స్లో టెక్స్ట్ మనకి డివైడ్ అయింది. అయితే ఆ 2 కాలమ్స్లో మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని ఏమంటామంటే గటర్ స్పేస్ అంటాం. దాన్ని గటర్ మార్జిన్ అని పిలుస్తారు. కొన్ని చోట్ల బైండింగ్ మార్జిన్ అని కూడా పిలుస్తారు. ఎట్లా పిలిచినా సరే ప్రస్తుతానికి ఇక్కడ అడోబ్ వాళ్ళు ఇచ్చిన టైటిల్ దానికి గటర్, అది పలకడమే ఉత్తమం అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంటుంది, స్పేసింగ్. దీన్ని ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తామో టెక్స్ట్కి బార్డర్కి మధ్య స్పేసింగ్ కంట్రోల్ చేయడానికి ఇన్సెట్ స్పేసింగ్ అంటాం. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఇవి ఏవైతే మిగిలిన ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు రోస్ కింద డివైడ్ చేయండి, కాలమ్స్ కింద డివైడ్ చేయండి, ఆ రోస్ కాలమ్స్ మధ్య ఉన్న గటర్ మార్జిన్ చేంజ్ చేయండి, అలాగే ఇన్సెట్ స్పేసింగ్ ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. అంతేకాకుండా ఈ మనకి విడ్త్ హైట్ ఆప్షన్స్ ఉన్నాయో ఓవరాల్ విడ్త్ అండ్ హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. 213 ఉంది కాబట్టి నేను దీన్ని రఫ్గా ఒక 300 పిక్సెల్స్ విడ్త్ ఇస్తున్నాను. అదేవిధంగా హైట్కి వచ్చేటప్పటికి ఒక 300 పిక్సెల్స్ ఇస్తున్నాను. జస్ట్ రఫ్గా, దానికి రీజన్ ఏం లేదు. క్లిక్ ఓకే. ఈ విధంగా మనకి టెక్స్ట్ బ్లాక్ అనేది 300 పిక్సెల్స్ బై 300 పిక్సెల్స్కి అడ్జస్ట్ అయింది. కాబట్టి దీంట్లో అంత టెక్స్ట్ లేదు కాబట్టి మొత్తం ఒక కాలంలోనే వచ్చింది. సో ఇది ఓన్లీ డమ్మీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి చూపించాం. అయితే దీంట్లోనే ఇంకొక అద్భుతమైన ఆప్షన్ మనకి ఏంటంటే ఫిట్ హెడ్ లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే టెక్స్ట్ ఏదైనా మనం టైప్ చేసాం, దీనికి టైటిల్ వచ్చి ఇంట్రడక్షన్ అని మొదలవుతుంది. ఇంట్రడక్షన్ టు అడోబ్ ఇల్లస్ట్రేటర్. దాని తర్వాత మనకి కొంత టెక్స్ట్ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు నాకేంటంటే ఈ హెడ్డింగ్ అనేది ఈ టెక్స్ట్ థ్రెడ్ విడ్త్ ఎంత అయితే ఉందో అంతకి సెట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. అట్లా చేయాలన్నప్పుడు మీరు టైప్ మెనూలోకి వచ్చేసి ఫిట్ హెడ్లైన్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది, జాగ్రత్తగా గమనించండి. టైప్లోకి వచ్చి ఫిట్ హెడ్లైన్, ఎందుకంటే అది చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు క్యారెక్టర్ కర్సర్ మోడ్లోకి వెళ్ళి మాత్రమే చేయాలి. సో నేనేం చేశానంటే టైప్ టూల్ తీసుకొని ఇంట్రడక్షన్ టు ఏఐ ఏరియాలో క్లిక్ చేశాను. అక్కడే చెప్పి సెంటర్లో చేసి స్టార్ట్లో ఎండింగ్లో ఎక్కడైనా సరే ఆ లైన్లో మీరు ఉండాలి అంతవరకే. సో గో టు టైప్ ఆప్షన్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఫిట్ హెడ్లైన్ అని చూడండి ఏం జరుగుతుంది. దట్స్ ఆల్. ఆటోమేటిక్గా టెక్స్ట్ ఏదైతే ఉందో ఈక్వల్ స్పేస్తో మీకు ఉన్నటువంటి ఆ బ్లాక్ విడ్త్కి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, నెక్స్ట్ టైం మన అవసరానికి తగ్గట్టుగా దీన్ని మార్చుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నాకు టెక్స్ట్ ఒకే లైన్లోకి రావాలంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సేమ్ క్లిక్ చేసి టైప్లో కనుక వెళ్ళి ఫిట్ హెడ్లైన్ అన్నారంటే ఆటోమేటిక్గా ఇల్లస్ట్రేటర్ దాన్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా చక్కటి బ్యాక్గ్రౌండ్స్ అసైన్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్యాక్ డ్రాప్లో నాకు కొంత ఏదైనా లైట్ కలర్ ఒకటి కావాలి. ఆ తర్వాత ఇంకొక రెక్టాంగిల్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొంచెం లైట్ కలర్ కావాలి. ఈ రెండింటిని కూడా నేను బ్యాక్ సైడ్ పంపించాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇది చెప్పాను ఇంతకుముందు. ఎప్పుడైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత రీసెంట్ ఆబ్జెక్ట్ ఏదైనా ఇంకోటి క్రియేట్ చేస్తే
ఆల్వేస్ అది ఆర్డర్లో ప్రయారిటీలో టాప్లోకి వచ్చేస్తుంది. దాన్ని బ్యాక్ పంపించుకోవాలి. బ్యాక్ పంపించుకోవడానికి మోర్ దాన్ ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ ద ఫస్ట్ వన్, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ ద సెకండ్ వన్, రైట్ క్లిక్ చేసి అరేంజ్ నుంచి చేయొచ్చు మనం, లేదా ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అని కూడా అనొచ్చు, ఎట్లన్నా పర్లేదు. ఈ విధంగా మనం కొన్ని చక్కటి లేఅవుట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు అవి డివైజెస్ కనుకోండి, వెబ్ కనుకోండి, ప్రింట్ కనుకోండి, ఇట్లాంటివి ఏమైనా సరే డిజైన్ చేస్తున్నప్పుడు మాన్యువల్గా మనం టెక్స్ట్ను అడ్జస్ట్ చేసుకోకుండా ఆటోమేటిక్గా చేయడానికి ఇవన్నీ కూడా యూస్ అవుతాయి. సో మాకు తెలిసినంత వరకు టైపోగ్రఫీ టెక్స్ట్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ ఈ వీడియో క్లిప్లో మీకు మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నించాం. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే టైపోగ్రఫీ చాప్టర్లో మాట్లాడేటప్పుడు దాంట్లో కొంచెం ఇన్డెప్త్ వెళ్ళి మీకు ఓపెన్ టైప్ అంటే ఏంటి, మిగిలిన పంక్చువేషన్ ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆప్టికల్ మార్జిన్ అంటే ఏంటి, లెగసీ టెక్స్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. కాకపోతే టైప్ ఓరియంటేషన్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఇది నేను ఓన్లీ ఇప్పుడు థియరీ లాగానే మాట్లాడతాను, మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూసుకోండి. హారిజాంటల్గా టెక్స్ట్ని టైప్ చేయండి, టైప్ ఓరియంటేషన్లోకి వచ్చి వర్టికల్ సెలెక్ట్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి ఇది ఆల్రెడీ మనం వర్టికల్ టైప్ అండ్ హారిజాంటల్ టైప్లో చూసాం. అంటే ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్కి తీసుకువెళ్ళడానికి, వర్టికల్ నుంచి హారిజాంటల్, హారిజాంటల్ నుంచి వర్టికల్ తీసుకువెళ్ళడానికి మీకు ఇది టైప్ ఓరియంటేషన్ యూజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి వర్క్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్.